శ్రీరాముడు హనుమంతుణ్ణి ఎందుకు బంధిస్తాడో. శ్రీరాముడు తన ప్రాణప్రియ భక్తుడైన హనుమంతుడిపై బాణాలు వేయడం, ఆయన్ని బంధించాలని చూడడం అనేది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా రామాయణానంతర గాథల్లో ఇది ఒక అద్భుతమైన ఘట్టం. ఈ కథని రామహనుమ యుద్ధమని పిలుస్తారు. శ్రీరాముడు హనుమంతుణ్ణి ఎందుకు బంధించాడు? గురుశిష్య సంబంధానికి పరీక్ష. శ్రీరాముడు హనుమంతుడు అంటే ఒకే ప్రాణం, కాని ఒకానొక సందర్భంలో రాముడే స్వయంగా హనుమంతుణ్ణి శిక్షించడానికి సిద్ధపడతాడు. అసలు వారిద్దరి మధ్య యుద్ధం ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కాశీరాజు అపరాధం. రామ పట్టాభిషేకం తర్వాత ఒకసారి విశ్వామిత్ర మహర్షి రాముడి కొలువుకు వస్తారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కాశీరాజు అంటే సుమంతుడు అందరు మునులకు నమస్కరిస్తాడుగాని పొరపాటున విశ్వామిత్రుణ్ణి గమనించక ఆయనకు వందనం చేయడు. దీనిని తీవ్ర అవమానంగా భావించిన విశ్వామిత్రుడు ఆగ్రహిస్తాడు. విశ్వామిత్రుడి ఆజ్ఞ. కోపంతో ఉన్న విశ్వామిత్రుడు రాముడి దగ్గరకు వెళ్లి, నీ రాజ్యంలో నాకు అవమానం జరిగింది, ఆ కాశీరాజును సూర్యాస్తమయంలోపు సంహరించు అని ఆజ్ఞాపిస్తాడు. గురువు ఆజ్ఞని జవదాటిని రాముడు సరేనని మాట ఇస్తాడు. రాముడు తన పైకి వస్తున్నాడని తెలిసిన కాశీరాజు భయంతో వణికిపోతాడు. హనుమంతుడి శరణ కోరిన రాజు. ప్రాణభయంతో ఉన్న కాశీరాజు నారద మహర్షి సలహాతో అంజనాదేవి అంటే హనుమంతుడి తల్లి దగ్గరకు వెళ్లి రక్షించమని వేడుకుంటాడు. అంజనాదేవి తన కొడుకు హనుమంతుడితో, నాయనా, ఈ రాజుకు ప్రాణభిక్ష పెట్టు అని మాట తీసుకుంటుంది. ఎదురుగా ఉన్నది రాముడని తెలియని హనుమంతుడు తల్లి మాట ప్రకారం రాజుని రక్షిస్తానని శపథం చేస్తాడు. రాముడికి హనుమంతుడికి మధ్య యుద్ధం. కాశీరాజును రక్షించడానికి హనుమంతుడు సిద్ధమయ్యాడు. చంపడానికి రాముడు వచ్చాడు. హనుమంతుడు ధర్మసంకటంలో పడ్డాడు. ఒకవైపు ఆరాధ్య దైవం రాముడు, మరోవైపు తల్లికి ఇచ్చిన మాట. చివరకు భక్తుడు తన ధర్మాన్నే ఎంచుకున్నాడు. యుద్ధభూమిలో హనుమంతుడు ఎటువంటి ఆయుధాలు పట్టలేదు. కేవలం రామనామాన్ని జపిస్తూ నిలబడ్డాడు. రాముడు సంధించిన బాణాలన్నీ హనుమంతుణ్ణి తాకకుండా కింద పడిపోయాయి. రామనామం ముందు రామబాణం కూడా ఓడిపోయింది. బంధించడానికి ప్రయత్నం. బాణాలు పనిచేయకపోవడంతో రాముడు హనుమంతుణ్ణి బంధించాలని నిర్ణయించుకుంటాడు. కాని హనుమంతుడి భక్తి కవచం ముందు ఏ పాసం కూడా ఆయన్ని బంధించలేకపోయింది. రాముడు ఎంత ప్రయత్నించినా హనుమంతుణ్ణి నిలువరించలేకపోతాడు. ముగింపు. భక్తి విజయం. ఈ గందరగోళాన్ని చూసిన వశిష్ఠ మహర్షి మరియు విశ్వామిత్రుడు అక్కడికి వస్తారు. హనుమంతుడి అచంచలమైన భక్తిని చూసి విశ్వామిత్రుడు తన శాపాన్ని వెనక్కి తీసుకుంటాడు. రాముడు కూడా హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. ఈ కథ ఇచ్చే సందేశం, భగవంతుడి పేరు అంటే రామనామం ఆ భగవంతుడు అంటే రాముడి కంటే శక్తివంతమైందని నిరూపించడమే ఈ లీల విశేషం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.